ఇక్కడ వచ్చేసినటువంటి మన పాస్టర్ ప్రశాంత్ బెంజమిన్ గారికి, అదేవిధంగా గోరెకల్ గ్రామ సర్పంచ్ గారికి, నాతోటి ఎస్ఐ శ్రీహరి గారికి, మరియు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, మరియు ఇక్కడ వచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ మరొకసారి శుభాభివందనాలు. దేవుని నామమున. నేను ఎప్పుడూ ఇలాంటి వేదికల మీద మాట్లాడడం పెద్దగా తెలియదు, ఉద్యోగం చేయడం తప్ప. సరే, ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి మరియు ఇక్కడ ఉన్న అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నేను చెప్పదలుచుకుందంటే, మనం ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి నేను ఒక ఎస్ఐని కాకుండా దేవుని నమ్మే ఒక వ్యక్తిగా నేను చెప్పదలుచుకుంది ఒక విషయం ఏంటంటే, మనం మాత్రమే మంచిగా ఉండాలి, నన్ను కాపాడు, నా పిల్ల కాపాడు దేవుడు అని చెప్పేసి మాత్రమే మా అమ్మ ప్రేయర్ చేయడం కూడా నాకు అంతగా నచ్చదు. సరే, తప్పుగా కొంతమందికి అనిపించవచ్చేమో. నా పిల్లలు మాత్రమే, నేను మాత్రమే బాగుండాలనేది కాదు, అందరూ బాగుండాలనేది కోరుకోవాలనేది నా ఉద్దేశం. కోరుకోవడం మాత్రమే కాదు, ప్రార్థించడం మాత్రమే ఉండి, ప్రార్థన అనేది బయట లేకపోతే మాటల రూపకంగా ఉండి మాత్రమే, చేతల రూపకంగా లేనప్పుడు దానికి విలువ లేదనే విషయం గ్రహించడంలో చాలామంది మనలు ఉన్నారు. దీంట్లోనే మళ్ళీ కొట్టాటలు అయిపోయి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవడం ఏదైతుందో, అలాంటి చెడు పద్ధతి ఏదైతుందో, అలాంటిది ఎవరైతే చెప్తున్నారో అలాంటి మాటలని నమ్మకుండా మీరు ఖచ్చితంగా ఎవరిని ఉద్దేశించి అయితే, ఎవరి కోసమైతే, ఎవరు మీ రక్షకుడు అని చెప్పేసి మీరు నమ్మి ముందుకు వెళ్తున్నారో జీవితంలో, ఆయన ఒక్కరు మిమ్మల్ని, మీ కుటుంబాలు మాత్రమే కాపాడడానికి కోసం కాదు, లోకం అందరిని కూడా కాపాడడం కోసం అనేది గుర్తించాలి అనేది నా భావన. దాంట్లో భాగంగా మేము నిర్వహించే విధుల్లో భాగంగా వీళ్ళు మాత్రం వాళ్ళు మాత్రం అని కాదు, అందరూ మాకు సంబంధించిన వాళ్ళే, అందరినీ చూసుకోవాల్సింది మేమే. శాంతి భద్రతల్ని కాపాడడంలో మాది ప్రధాన పాత్ర ఉన్నందుకు గాను ఖచ్చితంగా అదే రకమైనటువంటి కఠినమైన మాటలతోటి, మీకు తెలుసు, నవ్వుకుంటూ చెప్పడం అనేది ఒక ఎత్తు అయితే, ముక్కుసూటిగా స్ట్రైట్గా ఏదైద్దో అది మాత్రమే చెప్పడం అనేది ఒక పద్ధతి. ఏది పద్ధతి కరెక్ట్ అనే విషయం మీకే తెలుసు, ఏది కరెక్ట్ అనే విషయం నేను చెప్తేనే మీకు తెలుసు అనేది నేను అనుకోవట్లేదు. కాబట్టి ప్రార్థించే పెదవులో కన్నా సాయం చేసే చేతుల మీద అనేది ఏదైతే ఉంటుందో అది మాత్రమే నేను నమ్ముతా ఇప్పటికీ కూడా. పాస్టర్ నాకు గత 12-13 సంవత్సరాల నుంచి నాకు మంచి ఆత్మమిత్రుడు, బంధువు అనేది అనుకునే దానికంటే కూడా ఇంకా ఎక్కువనే, బంధువు అనే కాదు, అది తక్కువ నా దృష్టిలో. బంధువులు, రక్త సంబంధికులు అనేది చాలా చిన్న విషయం. వాటికంటే కూడా మనకంటూ కొంతమంది జీవితంలో ఎదురయ్యేటోళ్ళు, తారసపడేటోళ్ళు, కొంతమందితో ఒక ఎఫెక్షన్ అనేది, అంటే ఒక బంధం అనేది స్నేహపూర్వకంగా దేవుడు ఒక దగ్గర కలయిక జరిగినప్పుడు అది చాలా గొప్పది. సరే, నేను ఎక్కువ సమాధానం తీసుకోదలుచుకోలేదు. దాంట్లో ఎంతోమంది పిల్లల చదువుకు సహకరించేటోళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం పాస్టర్ గారి దగ్గర కూడా ఎప్పుడు ఆయనకు సమాచారం ఖచ్చితంగా ఉంటుంది. మాలాంటి ఎంతోమంది ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు కూడా ఆయనకు బాగా తెలుసు పాస్టర్ గారికి. కాబట్టి ప్రేయర్సు, దేవుని మీద నమ్మకం, ఇవన్నీ ఎంత అవసరమో, అట్ ద సేమ్ టైం పిల్లల చదువులు, సత్ప్రవర్తనతో కూడినటువంటి పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రుల బాధ్యత చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇప్పుడు మీరు వేసిన చెట్టు, మీరు పెట్టిన చెట్టు ఏదైతుందో, మీరు పెట్టింది కాదు, అది దేవుడు పెట్టింది. ఆ చెట్టుని కాపాడే బాధ్యత రక్షకులు మీరు ప్రస్తుతానికి ఇక్కడ మీ గృహంలో. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ నడవడిక ఎట్లా ఉన్నది, వాళ్ళు ఎట్లా చదువుతున్నారు, వాళ్ళ మీద దృష్టి పెట్టడం అనేది అంతే అవసరం. అది లేనప్పుడు ఖచ్చితంగా మంచి తల్లిదండ్రులు అనిపించుకోలేకపోవడం ఉండొచ్చేమో. ఎందుకంటే మేము ఎన్నో పోలీస్ స్టేషన్లో నేరాలు చూస్తుంటాం, కేసులు చూస్తుంటాం. ఈ క్యాస్ట్, ఈ రిలీజన్, ఆ మతస్థులు, ఈ మతస్థులు అని కాదు, అన్ని మతస్థుల వాళ్ళు ఉంటారు. దాంట్లో తల్లిదండ్రుల పాత్ర ప్రధానమైనది పిల్లల్ని పెంచడంలో. ఎందుకంటే మాకు సంబంధించి ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం చెప్పదలుచుకుని నేను. ఎందుకంటే మీరు ఇంకా ఎంతోమంది కూడా చెప్పగలుగుతారు, మీ కుటుంబాలే కాకుండా మీకు ఇక్కడికి రాని వాళ్ళకు కూడా మీరు ఖచ్చితంగా చెప్తారని నమ్ముతున్నా నేను. పిల్లల ప్రవర్తన ఎట్లా ఉన్నది, వాళ్ళు ఎట్లా చదువుతున్నారు, వాళ్ళని ఖచ్చితంగా మానిటర్ చేసుకోవడం. ఆడపిల్లైనా మగపిల్లైనా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిపోయి ఏదైనా జాబు, ఖచ్చితంగా గవర్నమెంట్ జాబే సంపాదించాలనే ఉద్దేశం కాదు, ఏ జాబ్ సంపాదించాలన్నా
ఈ సమాజంలో బతకాలనుకున్నా కూడా ఖచ్చితంగా చదువు అనేది ప్రామాణికం, ఖచ్చితంగా అది ఉండాల్సిందే. దాని తగ్గట్టుగా చదువు ఎట్లా చదువుతున్నారు అనేది ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఫోన్లు వచ్చినాయి, అన్ని రకాల నేరాలు పెరుగుతున్నాయి కాబట్టి తల్లిదండ్రులు పిల్లల మీద దృష్టి పెట్టకుండా మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, స్నేహితులతోనే 90% పిల్లలు ఖరాబ్ అవుతున్నారు. అట్లాంటి అందరి స్నేహితులతో కాదు, చెడు ప్రవర్తన కలిగినటువంటి చెడు బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి పిల్లల వల్ల మీ పిల్లలు చెడిపోతున్నారు అనే విషయం మీకు తెలియదు. మీరు ఎంతసేపటికి సండే వస్తే ప్రేయర్ చేస్తుంటారు, లేకపోతే గుడికి వెళ్తుంటారు, దేవుళ్ళు కరెక్ట్గా మీరు ఉండొచ్చేమో, కానీ మీ పిల్లలు లేనప్పుడు వాళ్ళు చేసిన దాంట్లో కూడా మీకు పాలు వస్తుంది. వాళ్ళు పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టులు కేసుల చుట్టూ పాలైతే ఉన్నారు. దీంట్లో ఉన్న కొంతమంది పిల్లలు ఉంటారు, అంటే ఉండాలని కోరుకోవట్లేదు. 100 మందిలో కనీసం ఒకరిద్దరన్నా ఉండొచ్చేమో, కొంతమంది డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వచ్చేమో. అట్లా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీ దృష్టి అనేది ఆడపిల్లైనా మగపిల్ల మీద అయినా ఆ దృష్టి లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు చెడు దారిని బట్టి, చెడు సోపతి బట్టి వాళ్ళు చెడిపోయే అవకాశం ఉందేమన్నటువంటి మీరు ఖచ్చితంగా మీ పిల్ల మీద దృష్టి పెట్టండి. అది వాళ్ళని నేరాల నుంచి తప్పించలేరు.